హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ అసర్. ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 16 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్, సబ్స్క్రైబ్స్ అండ్ షేర్సే మోటివేషన్ అండి. అండ్ నేను ఇంకా వీడియోస్ చేస్తాను, షార్ట్ వీడియోస్ ఆన్ పాయింట్ కంటెంట్ అండి. సో వీడియో కంప్లీట్గా చూడండి, లాస్ట్లో మంచి మాట వినండి. మంచి మాట కాబట్టి మంచి మాట వినాలి, అండ్ దట్స్ గుడ్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అండి. సో లేట్ చేయకుండా షోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు షో మస్త్ హైలైట్ అండి. అండ్ హైలైట్స్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ద బెస్ట్ పర్ఫార్మర్ నబీల్. అండ్ ఇక సంచాలక్గా పనికిరాని సంచాలక్స్ అంటే సోనియా. అండ్ ఇంకా ఎవరు అంటే అటు ఇటుగా ఆడిన సీత. అండ్ కరెక్ట్గా సంచాలక్ చేశాడంటే మణికంఠ అండి. అండ్ వీళ్ళు చేసిన ఈరోజు సంచాలక్ ముగ్గురు సంచాలక్స్ ఈరోజు 3 టాస్క్లలో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఆ సంచాలక్స్ ఎలా ఆడారు ఏంటి అనేది నేను మీకు నా ఒపీనియన్ చెప్తాను ఈరోజు. వాళ్ళు ఇంకా ఎలా ఆడుంటే బాగుండేది అండ్ ఎలా ఆడటం బాగాలేదు అనేది నేను మీకు చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. సో ఈరోజు అండి రేషన్ సంపాదించుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. సో దానికోసం 3 టాస్క్లు పెడతాను అనేసి చెప్పారు. వారిగా రండి, 2 క్లైన్ల నుంచి పంపించండి, టాస్క్ ఆడదాం అనేసి చెప్పారు. అండ్ ఫస్ట్ టాస్క్ అండి, ఫోటో పెట్టు ఆగేటట్టు. సో దానికి నిఖిల్ అండ్ అబ్బాయి డిస్కస్ చేసుకొని అదే సంచాలక్గా సీతని తీసుకున్నారు. అండ్ దాని తర్వాత పర్ఫార్మర్స్గా నబీల్ని, పృథ్వీని ఎంచుకున్నారు. అభయ్ క్లైన్ నుంచి నబీల్, నిఖిల్ ఖాన్ నుంచి పృథ్వీ ఇద్దరు. సో ఇద్దరు చాలా గట్టోళ్ళు కదండి. ఇక ఎవరు గట్టోళ్ళు చూసుకుందాం ఈరోజు టాస్క్లో అర్థమైపోతుంది. సో టాస్క్ స్టార్ట్ అయింది. ఇద్దరు ఫటాఫటాని ఫోటోలు పెట్టడం మొదలు పెట్టారు. అండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లెక్క అండి నబీల్ అన్ని ఫొటోస్ పెట్టేసుకున్నాడు. అండ్ దాని తర్వాత తన ఫొటోస్ తీసుకొని వెళ్ళి పృథ్వీ దాంట్లో కూడా పెట్టడానికి 2 బోర్డులు పెట్టాడు, ఇటు అటు బిగ్ బాస్. సో అందులో ఒక అది ఫోటో హోల్డర్స్ లెక్క పెట్టాడండి. 25-50 ఫొటోస్, 30 ఫొటోస్ వస్తాయి అందులో పెడితే. సో అవి ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని నబీల్ మళ్ళీ పృథ్వీ దాంట్లో పెట్టడానికి పోతే ఇక గేమ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. డెఫినెట్గా పృథ్వీ ట్రై చేస్తాడు కదా పెట్టకుండా ఉండడానికి. సో తను హీ ట్రైడ్ హిస్ బెస్ట్. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి యాజ్ యూజువల్గా పృథ్వీ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది నెట్టుకోవడం. బట్ స్టిల్ గేమ్ స్టార్ట్ అయింది. ఇద్దరు ఒకరినొకరు నెట్టుకుంటూ ఉన్నారు, పెట్టుకుంటూ ఉన్నారు. బట్ మధ్యలోనే ఎప్పుడైతే నెట్టుకోవడం స్టార్ట్ చేశారో సీత స్టార్ట్ లెక్క స్టార్ట్ చేసింది. అది నాకు నచ్చలేదండి. దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అసలు ఏంటి అది, ఆ పాజ్ ఏంది, ఆ స్టార్ట్ అయింది. గేమ్ ఆడుకునే ముందు సంచాలక్గా ఒక కరెక్ట్ రూల్ని డిసైడ్ చేసుకొని ఆ రూల్స్ని పాటించి గేమ్ ఆడండి. ఎవరైతే ఆ రూల్ని బ్రేక్ చేస్తారో అప్పుడు టాస్క్ క్లోజ్ అని చెప్పేస్తే అయిపోయేది. బట్ అన్డిసైడెడ్ డిసిషన్స్ బిట్వీన్ ద టాస్క్ అనేది ఎప్పటికీ కరెక్ట్ కావు అండి. అండ్ వీళ్ళు కంటిన్యూస్గా ఈసారి బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరు కంటిన్యూస్గా అవే మిస్టేక్స్ చేస్తూ పోతున్నారు. సో బట్ స్టిల్ ఓకే, స్టార్ట్ పాజ్లోనే గేమ్ ఆడొచ్చు అనుకున్నారు. అండ్ ఆ నెట్లో పృథ్వీ ఒకసారి నబీల్ని చాలా గట్టిగా నెట్టాడు. సో దానివల్ల పక్కన ఒక టేబుల్ ఉంటే దాని మీద నబీల్ పడ్డాడు. అండ్ దాని తర్వాత బిగ్ బాస్కి అర్థమైపోయింది వీళ్ళు ఇట్లానే నెట్టుకుంటూ ఉంటే చాలా గట్టిగా కొట్టుకుంటారు ఒకరినొకరు. సో దానికోసం అనేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, ఇప్పటి నుంచి నెట్టుకోవడం లేదు, ఎవరి ఫోటోలు వాళ్ళు పెట్టుకోండి అండ్ కాపాడుకోండి. ఎలా కాపాడుకుంటారో అది నాకైతే తెలియదు, బట్ బిగ్ బాస్ చెప్పారు కాపాడుకోండి అనేసి. సో టాస్క్ స్టార్ట్ అయింది. మళ్ళీ నబీల్ డిడ్ హిస్ బెస్ట్, అన్ని మళ్ళీ ఫొటోస్ పెట్టుకుంటూ ఉన్నాడు. అటు నుంచి పెడుతున్నాడు, ఇటు నుంచి పృథ్వీ వాళ్ళ ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. బట్ పృథ్వీకి తెలుగు అర్థం కాలేదో లేకపోతే అర్థమైనా తన స్ట్రాటజీ తన గేమ్ అట్లనే ఆడతాడో ఏంటో ఎవరికి తెలియదు అసలు. ఎందుకంటే హీ స్టార్టెడ్ పుషింగ్ అగైన్ టు నబీల్. బట్ ఎందుకు నబీల్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని చెప్పానంటే వీడియో స్టార్ట్లో అసలు ఒక 15-20 టైమ్స్ నెట్టి ఉంటాడండి పృథ్వీ నబీల్ని. బట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ తర్వాత హీ డిడ్ నాట్ రిపీటెడ్ టాస్క్. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కి ముందు ఇద్దరు నెట్టుకున్నారు అండ్ నబీల్ చాలా గట్టిగా నెట్టాడు అండ్ పవర్ఫుల్ అని అర్థమైపోయింది అక్కడ. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ నబీల్ అసలు నెట్టడం అనేదే లేదు టాస్క్ లో. చాలా మెచ్యూర్డ్గా అండ్ వెరీ అండర్స్టాండబుల్ పర్సనాలిటీ అన్నట్టుగా అనిపించింది. హీ ప్లేడ్ రియల్లీ నైస్ అండి. అండ్ దాని తర్వాత
ఇక్కడ నుంచి క్లాన్ మొత్తం చెప్తూనే ఉంది, అబ్బాయి వాళ్ళ క్లాన్ పృథ్వీని డిస్క్వాలిఫై చేయండి అనేసి. సీత అక్కడ నుంచి అరుస్తుంది, పృథ్వీ నెట్టకు, పృథ్వీ ఫిజికల్ అవ్వకు అనేసి. బట్ స్టిల్ ద సేమ్ థింగ్ అండి, పృథ్వీ కూడా అదే పని చేయొచ్చు, ఎట్లయితే నబీల్ చేస్తున్నాడో పృథ్వీ కూడా అదే చేయొచ్చు. ఫొటోస్ పెట్టడం, తీసేయడం, ఇటువైపు పెట్టడం, అటువైపు నుంచి తీయడం. అది కాకుండా ఆ నెట్టుల్లో సీత ఒక 5-6 వార్నింగ్స్ ఇచ్చింది. అన్ని కూడా అవసరం లేదు, అన్ని వార్నింగ్స్. అండ్ ఒకవేళ యాజ్ ఎ క్లాన్ గా, నబీల్ క్లాన్ గా వీళ్ళు ప్రెషర్ పెట్టి ఉండకపోతే సీత మళ్ళీ రాంగ్ డిసిషన్ తీసుకునేది అనిపించింది. ఎందుకంటే రాంగ్ డిసిషన్ తీసుకునేటట్టుగా అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా చాలా సార్లు రూల్స్ బ్రేక్ చేశాడు పృథ్వీ, బట్ స్టిల్ షీ డిడ్ నాట్ డిస్క్వాలిఫైడ్ హిమ్ ఇమీడియట్లీ. ఒకసారి అనౌన్స్మెంట్ వచ్చింది అంటే దట్ ఈస్ వార్నింగ్. ఆఫ్టర్ దట్ తప్పు చేస్తే ఖతం బయటికి వెళ్ళిపోవాలి. బట్ ఆ పని తను చేయలేదు. అండ్ ఆఫ్టర్ 7-8 అటెంప్ట్స్ తర్వాత వీళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత సీత డిసిషన్ తీసుకొని పృథ్వీని డిస్క్వాలిఫై చేసి నబీల్ని యాజ్ ఎ విన్నర్గా డిక్లేర్ చేసింది. బట్ ఈ పాయింట్ నేను మీకు ఎందుకు చెప్పాను అంటే, జనరల్గా నబీల్ కరెక్ట్గా ఆడాడు, గెలిచాడు కాబట్టి ఎవరి మైండ్లో ఆ మాట రాదు. బట్ ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేశారండి. సో సీత యాజ్ ఎ సంచాలక్ ఈరోజు ఫెయిల్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి అండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అండి. అండ్ ఈరోజు కూడా యష్మి మస్తుగా డ్యాన్స్ చేసింది, ఎంజాయ్ చేసింది టాస్క్లో. మొన్న గలీజ్గా అనిపించింది, ఈరోజు మంచిగా అనిపించింది. ఎందుకంటే నబీల్ ఫేర్గా ఆడుతున్నాడు అండ్ షీ వాజ్ సెలబ్రేటింగ్ ఇట్. సో ఆ పర్స్పెక్టివ్ అండి, ఒక మనిషిని చూడే పర్స్పెక్టివ్ కూడా అదే డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైనా మంచిగా చేస్తున్నప్పుడు నువ్వు సెలబ్రేట్ చేస్తే మంచిగా అనిపిస్తుంది, ఎవరైనా రాంగ్ చేస్తున్నప్పుడు నువ్వు మంచిగా సెలబ్రేట్ చేస్తే అది తప్పుగా అనిపిస్తుంది. సో యష్మితో అదే జరిగింది స్టార్టింగ్లో కూడా. సో షీ షుడ్ అండర్స్టాండ్ వెన్ టు సెలబ్రేట్ అండ్ వెన్ నాట్ టు. సో ఇది ఒక మంచి మాట లెక్క చెప్పేశానండి. సో అది ఆమెకే కాదు మనందరికీ. సో ఆ తోసుకునే అన్నీ అయిపోయిందండి, టాస్క్ అయిపోయింది. నబీల్ 100 టాస్క్ చెప్పేసిన అండ్ ఆల్ రూల్స్ పాటించి మరీ గెలిచాడండి. ఆ ఓపిక్కి సలాం నబీల్ ఓపికకి. టాస్క్ అయిపోయిన తర్వాత మణికంఠ నబీల్ని ఎప్పుడు దాకా నువ్వు ఇంత ప్రశాంతంగా ఆడేటోడివి, ఎప్పుడు దాకా నువ్వు నెట్టకుండా ఆడేటోడివి, ఎప్పుడు దాకా నీ లిమిట్ అనేది ఉంది అనేసి మణికంఠ కూడా అడుగుతూ కనిపించాడు నబీల్ని. సో వాట్ వీ హ్యావ్ నోటీస్డ్, ప్రతి హౌస్మేట్ కూడా అదే నోటీస్ చేసి ఉంటారు టాస్క్లో నబీల్ గురించి. అండ్ డెఫినెట్గా నబీల్ని సపోర్ట్ చేయండి అని నేను అంటాను. హీఈస్ ప్లేయింగ్ రియల్లీ గుడ్ దీస్ డేస్. ఎప్పుడైనా మళ్ళీ తప్పు చేస్తే అప్పుడు చెప్తానండి తప్పు చేశాడనేసి. అండ్ దెన్ అండి నెక్స్ట్ టాస్క్కి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ టాస్క్ పేరు నత్తలా సాగుతూ ఒకటి వదలకు. ఏం లేదండి, యాక్టివిటీ రూమ్లో టాస్క్ పెట్టారు, క్యాబేజెస్ పెట్టారు ఒక బుట్టెలో. ఇరు టీంల నుంచి ఇద్దరిద్దరు రావాలి. అందులో యాజ్ ఏ సంచాలక్గా మణికంఠాని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అండ్ యాజ్ ఏ గేమ్గా నిఖిల్ టీం నుంచి నిఖిల్, సోనియా వచ్చారు. అండ్ అటువైపు నుంచి ప్రేరణ అండ్ ఆదిత్య గారు, నేను చాలా మంచి ప్లేయర్ని, నాకు ఛాన్స్ దొరకలేదన్నారు. సో అభయ్ ఈరోజు ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు ఆడడానికి. అండ్ చెప్తాను ఇక టాస్క్ గురించి, చూడండి ఎవరు ఎలా ఆడారు ఏంటి అనేసి నేను మీకు చెప్పేస్తాను. అండ్ ఫెయిర్గా ఎవరు ఆడారు, తప్పుగా ఎవరు ఆడారు, హూ ఈజ్ రైట్ అండ్ హూ ఈజ్ రాంగ్ అనేది కూడా చెప్పేస్తాను మీకు. ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, మీరు నోటీస్ చేశారో చేయట్లేదో మీకోసమే అండి, మీ టైం ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్. సో వీడియో పూర్తిగా చూడండి మీరు. సో టాస్క్ స్టార్ట్ అయిపోయింది. నిఖిల్ హ్యాడ్ స్టార్టెడ్ వెరీ వెల్ అండి. గేమ్ ఆ క్యాబేజ్ పెట్టుకొని నత్తలాగా ఓన్లీ హెడ్ నుంచి రోల్ చేసుకుంటూ ఆ క్యాబేజ్ని ఇటువైపు నుంచి వన్ ఎండ్ నుంచి ఎనదర్ ఎండ్ దాకా తీసుకొని పోవాలి. ఫస్ట్ నిఖిల్, దాని తర్వాత సోనియా. అటువైపు ఫస్ట్ ఆదిత్య ఓం అండ్ దాని తర్వాత ప్రేరణ. ఒకరు లైన్ని క్రాస్ చేసిన తర్వాత ఇంకొకరు స్టార్ట్ చేయాలి. సో నిఖిల్ స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా, ఆదిత్య ఓం గారు హాఫ్లోనే ఉన్నారు, నిఖిల్ ఫినిష్డ్ ఇట్ వెరీ వెల్. అండ్ దెన్ సోనియా వచ్చింది. సోనియా వచ్చి హాఫ్లోకి వెళ్ళిన తర్వాత ప్రేరణ స్టార్టెడ్ ద టాస్క్. అండ్ ఆ హాఫ్ వెళ్ళిపోయిన సోనియాని ఆదిత్య గారు చేసిన లేట్ని కూడా ప్రేరణ బ్యాలెన్స్ చేసింది. సో ఫర్ మీ ఒకటి కాదండి, అలా కంటిన్యూస్గా 7 రౌండ్స్ జరిగాయి ఈచ్ మెంబర్కి. సో అందులో కూడా మొత్తాన్ని ఒకవేళ చూస్తే స్లోగా ఆడింది టాస్క్లో సోనియా అండ్ ఆదిత్య గారు. అండ్ ద బెటర్ పర్ఫార్మర్స్ ఆర్ నిఖిల్ అండ్ ప్రేరణ. దే ప్లేడ్ రియల్లీ వెల్.
వెల్ వాళ్ళిద్దరి స్పీడ్ని అప్రిషియేట్ చేయొచ్చు. నిఖిల్ వాస్ టూ ఫాస్ట్ అండ్ ప్రేరణ ఇస్ ఆల్సో నాట్ లెస్ అండి, చాలా బాగా పర్ఫామ్ చేసింది తను టాస్క్లో. అండ్ అభయ్ వాళ్ళు ఓడిపోయారు అంటే రీజన్ ఇక్కడ ఆదిత్య గారు, అండ్ నిఖిల్ది కొంచెం ఎక్కువ స్పీడ్ ప్రేరణ కంటే. అండ్ స్ట్రాటజీ వాజ్ ఆల్సో గుడ్, అతను ఇట్లా నెట్టేసి కొంచెం దూరం పోయేటోడు. అండ్ ఆదిత్య గారు అయోమయం కదా, సో ఆ కన్ఫ్యూజన్లోనే ఆడారు, గేమ్ పోయింది. సో గేమ్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు విన్నర్ డిక్లరేషన్ కోసం అందులో బిగ్ బాస్ చెప్పారు బుట్టెలో ఉన్నవి అనేసి పర్టికులర్గా మెన్షన్ చేయరు కదా, సో ఎవరు ఎక్కువగా చేస్తే అన్నారు. సో ఆ బుట్టెలో 15 క్యాబేజెస్ పెట్టారు. సో 14 అయిపోయింది, ఇంకొకటే క్యాబేజ్ మిగిలింది 8. అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు యాజ్ ఎ విన్నర్. సో ఫస్ట్ 8th క్యాబేజ్ ఎవరు తీసుకున్నారంటే నిఖిల్ టీం తీసుకుంది. సో మణికంఠ వాళ్ళు తీసుకోగానే విన్నర్ డిక్లేర్ చేసేయచ్చు, బట్ జనరల్గా వాళ్ళు లైన్ దాటిన తర్వాత విన్నర్ డిక్లేర్ చేద్దాం అనుకున్నారు. బట్ అప్పుడే జనరల్గా స్టార్ట్ చేసేస్తారు కదా, వెనకాల నుంచి అందరూ స్టార్ట్ చేసేసారు, ఇంకో క్యాబేజ్ పెట్టండి అంటే ఏదైతే అవి దాటిపోయా అక్కడ నుంచి తీసుకెళ్ళి వచ్చి మళ్ళీ మణికంఠ పెట్టాడు. బట్ హీ వాజ్ నాట్ ఓకే ఫర్ దట్. తను చెప్పేశాడు వెరీ క్లియర్గా, ఎందుకంటే నా ప్రకారంగా అక్కడ ఆడ్ నెంబర్స్లో పెట్టారు క్యాబేజెస్, 15 పెట్టారు అండ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ 8th క్యాబేజ్ ఎవరు తీసుకున్నారో వాళ్ళే విన్నర్స్ జనరల్గా. బట్ వాళ్ళు ఆ లైన్ దాటేంత వరకు నేను వెయిట్ చేస్తున్నాను. బట్ మీరు ప్రెషర్ పెట్టేసరికి నేను వచ్చేసి అయిపోయిన దాంట్లో నుంచి కూడా 16th లేదు, ఏదైతే అయిపోయాయో ఆల్రెడీ క్యాబేజ్ అది తీసుకొచ్చి నేను మీ ప్రెషర్లో పెట్టాను. బట్ వన్స్ దే క్రాస్ దట్ లైన్ నేను వదిలేశాను అని చెప్పారు. బట్ హౌస్ మేట్స్ ఏంటి అంటే బిగ్ బాస్ బజార్ దాకా నువ్వు ఆడిపించాల్సింది, నువ్వు ఎలా డిక్లేర్ చేస్తావు అంటే ఫర్ మీ అండి మణికంఠాస్ డిసిషన్ వాజ్ రైట్ దేర్, ఓకే, అండ్ కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ బజార్ అనేసి కూడా ఎక్కడ క్లియర్ చేయలేదు, ఎక్కువ ఎవరు వేస్తారు అన్నారు. అండ్ నెంబర్ ఆఫ్ క్యాబేజెస్ అక్కడ ఆర్డ్లో పెట్టారు. సో దట్స్ వై ఐ డోంట్ కన్సిడర్ దట్ వాట్ అదర్ టీమ్మేట్స్ చెప్పారు. సో నా ప్రకారంగా మణికంఠ యాజ్ ఎ సంచాలక్గా చాలా బాగా చేశాడు అని నేను అనుకుంటున్నాను. బట్ డెఫినెట్గా క్లాషెస్ ఉంటాయి, మీరు తప్పు చేశారనే ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అదే చెప్పింది ప్రేరణ కూడా అదే చెప్పింది. మరి నువ్వు నాకు చెప్పాల్సింది యష్మి పాయింట్ కూడా చాలా బాగుండే అక్కడ. సో 8th క్యాబేజ్ ఇద్దరిని పోటీ పడమని చెప్పాల్సింది అనేసి చెప్పారు. సో పోటీ పడండి అంటే వెనకాల నుంచి మళ్ళీ తను ఇక్కడ నుంచి ఇట్లా నేను నత్తుకుంటూ ఏమంటాడు దాన్ని, తల సాగుతూ నత్తల అంటే ఇక రోల్ చేసుకుంటూ పోయి అక్కడ దాకా, దాని తర్వాత మళ్ళీ నువ్వు కూడా ఫైట్ చేయాల్సింది. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి నా ప్రకారం. ఎందుకంటే ఆల్రెడీ ఒక మనిషి తన హెడ్ నుంచి క్యాబేజ్ని సగం దూరం పోయిన తర్వాత ఇంకొకరు ఓన్లీగా వితౌట్ ఎనీ ఏమంటారు దాన్ని ఎఫర్ట్ సగం దాకా వెళ్ళిపోయి ఆ క్యాబేజ్ని నెట్టేసి లాస్ట్లో ఏది బ్లూ లైన్ దగ్గర ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు నార్మల్గా పోయారు, క్యాబేజ్ నెట్టకుండా వెళ్ళి అక్కడ నుంచి జస్ట్ రెడ్ మీదకి నెట్టేశారు అనుకోండి, పక్కన ఉన్నాయి. సో వాళ్ళు ఎలా విన్నర్స్ అయిపోతారు? ఎఫర్ట్స్ చేసింది ఎవరైతే క్యాబేజ్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా తీసుకెళ్లారు. సో దట్ వాజ్ డిడ్ బై నిఖిల్స్ టీమ్. సో మణికంఠాస్ డిసిషన్ ఈజ్ రైట్ అండ్ నిఖిల్ టీమ్ ప్లేడ్ వెరీ వెల్ అండ్ దే వోన్ ఇన్ దిస్ టాస్క్ అండి. సో ఇక్కడ దాకా అయిపోయింది. సోనియా కూడా మంచిగా ఆడింది, టాస్క్లో తను కొంచెం ప్రూవ్ చేసుకుంది అని అందరు అనుకుంటున్నారు. బట్ సోనియా వాజ్ నాట్ స్పీడ్ ఇన్ ది టాస్క్. కంపారిటివ్లీ ఆదిత్య గారి కంటే సోనియా కొంచెం ఫాస్ట్గా చేసింది. సో దట్స్ వై దే వోన్. బట్ బెస్ట్ పర్ఫార్మర్స్ ప్రేరణ అండ్ నిఖిల్ ఈ టాస్క్కి. అండ్ యాజ్ ఎ సంచాలక్ సీత ఫెయిల్ అయిపోయింది, బట్ మణికంఠ వోన్ యాజ్ ఎ సంచాలక్. ముందు నుంచి చెప్తున్నాను, తన పాయింట్స్ చాలా క్లియర్గా ఉంటాయి, తన మాట కూడా కొంచెం క్లియర్గా ఉంటుంది కంపారిటివ్లీ అదర్స్తో. సో గుడ్ మణికంఠ అని నేను చెప్తాను. అండ్ లాస్ట్ టాస్క్ అండి, బూరాని కొట్టు రేషన్ పట్టు అనేసి టాస్క్ పెట్టారండి. సోనియాని సంచాలక్గా పెట్టారు అండ్ నిఖిల్ అండ్ అభయ్ని యాజ్ ఏ కంటెస్టెంట్స్గా వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళ టీం నుంచి. సో ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగింది, టాస్క్ ఎట్లా నడిచిందో వినండి, చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే సోనియా తను చాలా క్లెవర్ అండ్ చాలా పర్ఫెక్ట్గా నేను చేస్తాను ప్రతిదీ అనే ఆలోచనలో సోనియా ఉంటుంది. సో తను ఈరోజు కూడా చేసిందా చేయలేదా, సో తను కన్సిడర్ చేసిన పాయింట్స్ వ్యాలిడా కాదా అంటే సంచాలక్గా సోనియా ఫెయిల్ అయిపోయింది నా ప్రకారం. అండ్ ఏవైతే పెద్ద పెద్ద మాటలు తను మాట్లాడుతుందో దట్ ఆర్ యూజ్లెస్ అండి. ఎందుకంటే ఒక చిన్న టాస్క్లో
నువ్వు దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోలేకపోయావు. సో నువ్వు ఇక వేరే వాళ్ళకి ఏం నీతులు చెప్తావు? సో దెర్ ఈస్ నో యూస్ లైక్ ఆఫ్ హర్ లౌడ్ వాయిస్ అండ్ ఆల్. సో ఏం లేదు, ఈ టాస్క్ అసలు ముందు చెప్పేశాను. ఇద్దరికి 2 స్టిక్స్ ఇచ్చారు. ఆ స్టిక్స్ తీసుకొని వీళ్ళ బాడీ మీద కొన్ని బెలూన్స్ పెట్టారు అండ్ కింద కూడా కొన్ని బెలూన్స్ ఉన్నాయి. ఫస్ట్ బాడీ మీద అన్ని పగలు కొట్టేసి దాని తర్వాత కిందవి పగలు కొట్టాలి. ఒక బాక్స్ వేశారు, అందులో ఉండి గేమ్ ఆడమని చెప్పారు. సో గేమ్ స్టార్టెడ్. ఒకరినొకరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. నిఖిల్ బాడీ మీద పగలు కొట్టడం స్టార్ట్ చేశారు. ఇద్దరు ఫుల్గా పగలు కొట్టుకుంటూ పోయారు. అభయ్ వాజ్ గోయింగ్ అవుట్ సైడ్ ద బాక్స్ ఇన్ ద గేమ్ అండి. సో దట్ వాజ్ ఆల్సో నాట్ ఎలోడ్ యాక్చువల్గా, బట్ హీ వాజ్ నాట్ బ్రేకింగ్ ద బెలూన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ జనరల్గా. సో దట్ ఈజ్ ఓకే, ఫేర్ అనుకోవచ్చు. అండ్ కొట్టుకుంటున్నారు, డెఫినెట్గా బాక్స్ బయటికి పోతారు కొట్టుకునేటప్పుడు. అండ్ కొట్టుకుంటున్నారు, లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో సోనియా అక్కడ నుంచి ఏం చెప్పింది అంటే బాక్స్ బయటకి పోకండి అని చాలా వార్నింగ్స్ ఇచ్చింది అభయ్. సో అభయ్ ఏం చెప్పాడు, నేను పోతా, నా ఇష్టం, నేను వినను సంచాలక్కి అని చెప్పాడు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫ్రమ్ అభయ్ సైడ్. బట్ బాక్స్ లోపలికి రమ్మని చెప్పిన తర్వాత అభయ్ ఎప్పుడైతే బాక్స్ లోపలికి వచ్చారో ఆ బాడీ పైన బెలూన్స్ మాక్సిమం అయిపోయాయి. నిఖిల్వి కూడా 1-2 మిగిలి ఉన్నాయి, అభయ్వి కూడా 1-2 మిగిలి ఉన్నాయి. సో బయట బెలూన్స్ ని లోపల చేసేటప్పుడు సోనియా మాక్సిమం నిఖిల్ యొక్క బెలూన్స్ ని చాలా లోపల చేసింది, అభయ్ బెలూన్స్ ని చాలా తక్కువ లోపల చేసింది. మణికంఠ వాయిస్ రేస్ చేశాడు, చెప్తూనే ఉన్నాడు నువ్వు చేయట్లేదు, అభయ్ బెలూన్స్ ని లోపల చేయట్లేదు, బ్లూ బెలూన్స్ ని లోపల పెట్టు అని చెప్పినా కూడా తను ఏదో ఒక జోన్ లో ఉంది, చేయలేదు. సో ఆఫ్టర్ దట్ మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత అభయ్ కాలి మీద బాడీ మీద ఒక బెలూన్ ఉంది, నిఖిల్ మీద 0 బెలూన్స్ ఉన్నాయి. అండ్ ఆ టాస్క్ మధ్యలో కర్ర చాలాసార్లు ఇరిగిపోయింది, నిఖిల్ది 3 times. బట్ ఆ టైంలో అభయ్ గేమ్ ఆపలేదు అంటే సోనియా చెప్పాల్సింది గేమ్ పాజ్ అనేసి. ఆ మాట తను చెప్పలేదు అండ్ అభయ్ ఆగలేదు. అండ్ దట్ ఈస్ నాట్ ఓకే. లైక్ నీ కర్ర ఇరిగిపోయిందంటే ఎందుకు ఇరిగింది? నువ్వు ఫోర్స్ఫుల్గా కొట్టావు, లేకపోతే నువ్వు కరెక్ట్గా కొట్టలేదు, ఏమైనా అవ్వచ్చు దానికి. సో అదర్ కాంపిటీటర్ ఎప్పుడు ఆగాడు. అలా అయితే సంచాలక్ డిసిషన్ చెప్పి ఆపాలి, బాక్స్ లోపలికి వెళ్ళిపోయి ఇద్దరిని ఇట్లా పక్కన చెప్పేస్తే అయిపోతుంది. ఆ పని తను చేయలేదు. సో తర్వాత తను వ్యాలిడేషన్ కోసం ఈ పాయింట్ యూస్ చేసింది, అది నాకు నచ్చలేదు, కరెక్ట్గా కూడా అనిపించలేదు. అండ్ టాస్క్ అయిపోయింది. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ మీ సభ్యుడి యొక్క శరీరం మీద ఉన్న బెలూన్స్ని అనేసి బిగ్ బాస్ క్లియర్గా చెప్పారు. బట్ తను శరీరం మీద, అభయ్ శరీరం మీద బెలూన్ ఉంది, సో అది తను కన్సిడర్ చేయలేదు. ఓవరాల్ బెలూన్స్ థర్డ్ పాయింట్లో చెప్పారు అన్ని బెలూన్స్ అనేసి. సో ఫస్ట్ పాయింట్ ప్రకారం అభయ్ షుడ్ బి ద విన్నర్ ఆఫ్ దట్ గేమ్. అండ్ ఆ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇవి లేనప్పుడు అవి అన్నట్టుగా బిగ్ బాస్ యొక్క ఉద్దేశం కావచ్చు, అది మేము షూర్గా చెప్పలేం, బట్ మోస్ట్ ప్రాబబ్లీ అది. స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఎప్పుడైనా టాస్క్ స్టార్ట్ చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి. వాట్ ఆర్ ద రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ ఉంచుకోవాలి, దాని మీదనే నువ్వు డిసైడ్ చేయగలుగుతావు. నువ్వు టాస్క్ తర్వాత కూర్చొని రూల్స్ మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. సో అదే తప్పు తను సోనియా చేసింది. సో అందుకోసమే చెప్పాను లౌడర్ వాయిస్. అండ్ మనం చాలా స్ట్రాంగ్ అనుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. స్ట్రాంగ్గా చూపించాలి, పని చేసి చూపించాలి, అప్పుడు ఎవరైనా స్ట్రాంగ్ అనుకుంటారు. సో సోనియా నిఖిల్ని విన్నర్గా డిక్లేర్ చేసింది. అభయ్ చాలా కోప్పడ్డాడు అండ్ సోనియా ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్. అండ్ ఇక్కడ వచ్చింది యష్మి టర్న్ అండి. అండ్ పిచ్చగా చికాగ్ లేపి పడేసింది అసలు సోనియాని. మస్తుగా యష్మి వేసుకుంది. అండ్ యష్మి వాజ్ రైట్ టుడే ఫర్ సోనియాస్ డిసిషన్. నువ్వు మహారాణి లెక్క నువ్వు నిలబడితే అయిపోదు, అట్లెట్లా నిలబడతావు అంటే లేదు, నేను నా డిసిషన్ ఇచ్చాను, నా ప్రకారంగా నాకు ఇది కరెక్ట్ అనిపించింది అని సోనియా చెప్పినా కూడా యష్మి అస్సలు ఆగలేదు. ఆల్ ఫ్లాస్ ఆఫ్ సోనియా చెప్పుకుంటూ పోయింది. నువ్వు అట్లా చేస్తావు, నీ రూల్స్ కరెక్ట్గా లేవు, యాజ్ అ సంచాలక్ నువ్వు డిసైడ్ చేయలేదు, సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయిపోయావు అండ్ అన్ఫేర్గా ఉన్నావు అనేసి చాలా మస్తుగా వేసేసుకుంది యష్మి. అండ్ దట్ వాజ్ గుడ్. అండ్ సంచాలక్గా ఫెయిల్ అయిపోయారు. అండ్ దీస్ ఆర్ ద అప్డేట్స్ అండి ఈరోజువి. సో ఇవి టాస్క్కి సంబంధించిన అప్డేట్స్ అండి. అండ్ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం రొమాంటిక్ అండ్ ఫ్లర్టింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ జరిగాయి బిగ్ బాస్ హౌస్లో. ఒకరినొకరు ఫ్లర్ట్ చేసుకుంటూ కనబడ్డారు. మణికంఠాస్ దీస్ ఆర్ కామెడీ, దీస్ ఆర్ నాట్ సీరియస్ అండి. జనరల్గా జోక్గా క్యాజువల్గా నడిచింది. నిఖిల్ సీతని ఫ్లర్ట్ చేస్తున్నారని నిఖిల్ ఒప్పుకుంటున్నాడు. అండ్ మణికంఠని వాళ్ళు గెలుకుతున్నారు, నువ్వు యష్మిని ఫ్లర్ట్ చేస్తున్నావు, చాలా ఇదిగా ఇట్లా మాట్లాడుతున్నావు అనేసి యష్మిని పిలిచారు, అడిగారు. విష్ణుప్రియ మళ్ళీ చెప్పింది యష్మిని
నువ్వు సీతతో ఎట్లా మాట్లాడతావు నిఖిల్, యష్మితో కూడా అలానే ఫ్లర్ట్ చేస్తావు అని చెప్తే చిన్న పిల్లలు మాట్లాడుతూ మళ్ళీ కనబడ్డావు నిఖిల్. సో ఈ స్వీట్ మాటలతో అర్థమైపోతుంది ఒక మనిషి పర్సనాలిటీ ఎలాంటిది అనేసి. తను చెప్పాడు ఓకే ఓకే సరే, ఒకవేళ నేను నిజంగా యష్మిని ఫ్లర్ట్ చేసే ఉంటే ఈరోజు మొత్తం నాకు మోషన్స్ అవుతాయి అనేసి చెప్పాడు. సో ఇవి చిన్న చిన్న థింగ్స్ అండి, బట్ ఒక మనిషి యొక్క పర్సనాలిటీని డిస్క్రైబ్ చేస్తాయి. మొన్న రాక్ పేపర్ సీజర్ కూడా ఆడారు మణికంఠ అండ్ నిఖిల్. అది మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు నిఖిల్ ఐడియా ఉండొచ్చు, ఎందుకంటే అతని పర్సనాలిటీ ఆ జెస్చర్ని చూపిస్తూ ఉంది అండ్ చాలా క్యూట్గా కూడా అనిపించింది ఈ విషయం అనేది. సో దట్స్ వై ఐ హైలైటెడ్ ఇన్ ద టాస్క్ లైక్ ఇన్ దిస్ ఎపిసోడ్ రివ్యూ. సో ఇది అండి ఈరోజు హైలైట్స్. కొంచెం మంచిగా స్టార్ట్ అయింది, రొమాంటిక్గా ఫ్లటింగ్ టాపిక్స్తో స్టార్ట్ అయిన షో మస్తు హాట్గా ఎండ్ అయింది. అండ్ రేపు కూడా అదే గొడవ చూపించారు. రేపు యష్మి అండ్ సోనియా గొడవ మస్తుగా అదే నడుస్తుంది. సో ఇవి ఎపిసోడ్ అప్డేట్స్ అండి. అండ్ ఇప్పుడు ఈరోజు మంచి మాటకి వెళ్ళిపోదాం. మంచి మాట ఏంటి అంటే, మీలో ఎంతమంది నైట్ తొందరగా పడుకుంటున్నారు? ఎప్పుడెప్పుడో జాగారం చేసేటోళ్ళకి కాదండి, బట్ డైలీ అంటే దాన్ని ఒక హ్యాబిట్గా క్రియేట్ చేసుకున్న వాళ్ళు. పని మీద ఎవరైనా లేట్గా పడుకుంటుంటే దట్ ఈస్ ఓకే, బట్ ఏం పని లేకుండా ఓన్లీ కూర్చొని గప్షిప్ కొట్టడానికి చబుతరా మీద కూర్చొని అరే ఏంద్రా బాయ్ ఏంది, పక్కన ఏం జరిగింది, ఇంట్లో ఏం జరిగింది, ఆమె ఏం చేస్తుంది, ఈడేం చేస్తున్నాడు అని కూర్చునేటోళ్ళు, లేదంటే మనకు అవసరం లేని టాపిక్స్ అన్నీ అదే రాత్రిపూట మొదలు పెట్టుకొని మాట్లాడుకునే వాళ్ళ కోసం అండి. గైస్ ప్లీజ్ స్టాప్ డూయింగ్ దట్. అర్ధరాత్రి కూర్చోకండి ఎక్కువసేపు. సమ్ టైమ్స్ ఓకే, బట్ అదే ఒక హ్యాబిట్ చేసుకొని డైలీ నైట్ కూర్చొని పొద్దున్న లేట్గా లేవడం, దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. సో ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ దట్ వన్, ప్లీజ్ ట్రై టు తక్కువ చేయడానికి ట్రై చేయండి అని. మెల్లమెల్లగా టైం రిడ్యూస్ చేసుకుంటూ పోండి. ఒక సెట్ పెట్టుకోండి టైం. నైట్ స్లీప్ తీసుకోండి అండి, హెల్త్ కోసం చాలా మంచిది అండ్ దట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్ టు. ఓకే, ఎప్పుడు జరగాల్సిన పనులు అప్పుడే జరగాలి. సో నైట్ పడుకోవాల్సిన స్లీప్ నైటే పడుకోవాలి, మార్నింగ్ కాదు. సో ఈరోజు కోసం ఇదే మంచి మాట అండి, మీ అందరి కోసం అండ్ నా కోసం కూడా. ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ మై బెస్ట్ టు స్లీప్ అర్లీ. అలవాటు కదండి, అట్లానే ఉంటుంది, లేట్గా పడుకుంటాం, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. యూ గైస్ ఆల్సో ట్రై. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి ప్లీజ్. Take care. Bye bye. Good night.